ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం సృష్టిఖండం 77వ భాగం సూర్య శాంతి గురించి తెలుసుకుందాం. వైశంపాయనుడు ఇలా పలికెను: పూజ్యుడా, మాయందు దయతో ఉత్తమమైన వ్రతమును మీరు చెప్పితిరి. సూర్యునికి ప్రియమైన మరొక వ్రతమును ఏదైనను చెప్పవలెను. వ్యాసుడు ఇలా పలికెను: రమ్యమైన కైలాస శిఖరంలో సుఖాసీనుడై కూర్చొని ఉన్న మహేశ్వరుని స్కందుడు సమీపించి శిరస్సు భూమిని తాకునట్లు తల వంచి నమస్కరించి ఇలా పలికెను: తండ్రి, అర్కాంగ వ్రతమును గురించి విస్తారముగా చెప్పవలెను. వారము యొక్క ఫలమును కూడా మీ వద్ద నుంచి వినవలెనని కోరుకొనుచున్నాను. ఈశ్వరుడు ఇలా పలికెను: ఈ వ్రతమును ఆచరించువాడు ఆదివారం నాడు ఎర్రని పుష్పములతో అర్ఘ్యమును ఇవ్వవలెను. అవిష్యాన్నమునే తినవలెను. అటువంటి వానికి స్వర్గము తప్పదు. ఆదివారం నాడు వచ్చే సప్తమి తిథి నాడు ఈ విధముగా అర్ఘ్యమును సమర్పించినచో పరమేశ్వరుడు గణములతో సహా ప్రీతుడగును. ఈ విధముగా భక్తితో విధి విధానముగా ఆదివారం నాడు వచ్చే ఒక్క సప్తమి నాడు వ్రతము ఆచరించినచో అతడు సూర్య స్వర్గములో ఉన్నంత వరకు సూర్యుని వలె తేజోవంతుడై ధైర్యవంతుడగును. ఆదివారము సప్తమి నాడు చేసే వ్రతము సకల కోరికలను తీర్చును. పుణ్యప్రదము, ఐశ్వర్యప్రదము, వ్యాధి నాశకము, స్వర్గప్రదము, ముక్తిప్రదము, హితమును కలిగించును. ఆదివారం నాడు వచ్చే సప్తమితో సంక్రాంతి కూడా కలిసినచో ఆనాడు చేసే పూజ, జపము, వ్రతము మొదలైనవన్నీ అక్షయ ఫలమునిచ్చును. శుద్ధ భానువారం నాడు గ్రహములకు రాజైన సూర్యుని పూజించవలేను. సూర్యమండలమును రచించవలేను. ఎర్రని కమలములతో కూర్చొని రెండు చేతులతో సొగసైన కమలములో కూర్చొని రెండు చేతులతో సొగసైన మెడ కలిగి ఎర్రని వస్త్రములను ధరించి ఎర్రని ఆభరణములను ధరించిన సూర్యుని ధ్యానించి రెండు చేతులలో పుష్పములు పెట్టుకొని వాసన చూసి ఈశాన్యమూలకు విసరవలేను. ఆదిత్యాయ విద్మహే భాస్కరాయ ధీమహి తన్నో భాను ప్రచోదయాత్. ఆదిత్యునికి నివేదించుచున్నాను, భాస్కరుణ్ణి ధ్యానిస్తున్నాను, భానుడు మమ్మలను రక్షించుగాక అను శ్లోకమును చెప్పవలెను. గురువు చెప్పిన విధముగా భక్తితో పుష్పములు, అరటిపండ్లు మొదలైన వాటితో పూజించవలేను. సూర్యుని నిత్యము పూజించువాడు సూర్యలోకమును పొందును. మొదట పుష్పములతో పూజించి గంధాదులతో విలేపనము చేయవలేను. విలేపనము తర్వాత ధూపమును, ధూపము తర్వాత దీపమును, దీపము తర్వాత నైవేద్యమును సమర్పించవలేను. ఆ తరువాత నీరు నివేదించవలేను. తరువాత స్తుతించి ముద్రలు చూపించి నమస్కరించవలేను. ముద్రలలో మొదటిది అంజలి ముద్ర, రెండవది ధేనుకా ముద్ర చూపించవలేను. ఈ విధముగా రవిని పూజించినచో సూర్యుని సాయుధ్యమును పొందును. నేను బ్రహ్మ శిరస్సు ఖండించినందుకు ఆ కపాలము చేతికి అంటుకొని ఉన్నది. సూర్యుని ప్రసాదము వలన వారణాసిలో అంటే గంగా తీరంలో నేను ముక్తుడనయ్యాను. ఈ మూడు లోకములలో సూర్యుని మించిన దైవం లేదు. అతని అనుగ్రహం వలననే భయంకరమైన పాపం నుండి విముక్తుడని అయ్యాను. స్కందుడు ఇలా పలికెను: స్వామి, ఈ నీ మాటలు విని నాకు ఆశ్చర్యం కలుగుతుంది. నిన్ను మించిన దేవుడు లేడు. అలాంటిది బ్రహ్మవధ దోషము నీకు ఎలా అంటుకున్నది? నీవు జ్ఞానులలో శ్రేష్ఠుడవు, యోగివి, భోక్తవు, నాశరహితుడవు, అవ్యయుడవు, దేవతలకు గురువువు, అంతటా వ్యాపించిన వాడవు, మహేశ్వరుడవు, సర్వజ్ఞుడవు, వరములను ఇచ్చువాడవు, ప్రాణులకు ప్రభువువు. నీకు దుష్కృతమెక్కడిది? ముఖ్యముగా కోపము ఎట్లా వచ్చినది? శంభుడు ఇలా పలికెను: పుత్ర, లోకహితము కోసం ప్రతి యుగములోనూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా మేము అన్నీ చేయుదుము. మాకు బంధములు కానీ మోక్షములు కానీ లేవు. మేము చేయవలసినది కానీ చేయకూడనిది కానీ ఏదీ లేదు. కానీ లోకరక్షణ కోసం మేము విధిపూర్వకముగా చరింతుము. మేము సమస్త విఘ్నములను నాశనము చేయుదుము. సర్వరోగముల నుంచి ఉపశమనము కలిగింతుము.
సమస్త ఇష్టార్థములను నెరవేర్చెదము. ఈ సూర్యుడు ఒక్కడే అయినను కాలభేదము వలన బహురూపుడగును. ప్రతి మాసములోనూ ఒక్కొక్క రూపమును పొంది 12 రూపములలో ప్రకాశించును. ఈ విధముగా ఒక్కడే 12 రూపములను పొందును. ఈ సూర్యుడు మార్గశిర మాసంలో మిత్రుడని, పుష్యమాసంలో విష్ణువని, మాఘమాసంలో వరుణుడని, పాల్గొన మాసంలో సూర్యుడని, చైత్రంలో భానుడని, వైశాఖంలో తపనుడని, జ్యేష్ఠమాసంలో ఇంద్రుడని, ఆషాఢమాసంలో రవి అని, శ్రావణమాసంలో గభిస్తి అని, భాద్రపద మాసంలో యముడని, ఆశ్వయుజ మాసంలో హిరణ్యరేతుడని, కార్తీక మాసంలో దివాకరుడని, ఈ విధముగా 12 మాసములలోనూ వేరువేరు నామములను పొంది ప్రకాశించును. ఈ 12 మంది నెల ప్రకాశింతురు. వీరు మహారూపులు కలవారు, మహా తేజోవంతులు, ప్రళయకాలంలో అగ్నివలే అత్యంత కాంతిమంతులు. దీనిని ప్రతిరోజు పఠించు వారికి పాపములు అంటవు, వ్యాధులు రావు, దారిద్ర్యమును అనుభవించరు, అవమానమును పొందరు. అక్షయకాలం స్వర్గంలో నివసించును. సుఖమును, రాజ్యమును, యశస్సును ఒక్కొక్కటిగా పొందును. అందరికీ ప్రీతిని కలిగించే ఒక మహామంత్రమును నీకు చెప్పెదను. 1000 చేతులున్న ఆదిత్యునకు నమస్కారం, పద్మహస్తునకు నమస్కారం, వరుణకు నమస్కారం, అంధకారము నశింపజేయువానికి నమస్కారం, సూర్యునికి నమస్కారం, 1000 నాలుకలున్న వానికి నమస్కారం, భానునకు నమస్కారములు. నీవే బ్రహ్మవు, నీవే విష్ణువు, నీవే రుద్రుడవు, నీకు నా నమస్కారములు. నీవు సమస్త జీవులలోనున్న అగ్నివి, వాయువు, నీవుకు నా నమస్కారములు. నీవు అంతటా ఉన్నావు, సమస్త ప్రాణులలోనూ నీవు ఉన్నావు. నీవు లేనిది ఈ చరాచర జగత్తులో ఏదీ లేదు. జగత్తులోనున్న సమస్త దేహములలోనూ నీవు ఉన్నావు. ఈ విధముగా జపించినచో స్వర్గభోగాది సుఖములన్నింటినీ పొందును. ఆదిత్య, భాస్కర, సూర్య, అర్క, భాను, దివాకర, సువర్ణరేత, మిత్ర, పూష, త్వష్ట, స్వయంభూ, తిమిరనాశన అను ఈ 12 నామములను పఠించినచో సర్వపాపముల నుండి, సర్వ రోగముల నుండి ముక్తుడై ఉత్తమ గతిని పొందును. మహాత్ముడైన ఎరుపు మరియు దానికి సమానమైన చంద్రుని కాంతి కలిగిన భాస్కరుని ఇతర నామములను చెప్పెదను. తపనుడు, తాపనుడు, కర్త, హర్త, గ్రహేశ్వర, లోకసాక్షి, త్రిలోకేశ, వ్యోమాధిప, దివాకర, అగ్నిగర్భ, మహావిప్ర, ఖగ, సప్తాశ్వవాహన, పద్మహస్త, తమోభేది, ఋగ్వేద, యజుర్వేద, సామగ, కాలప్రియ, పుండరీక, మూలస్థాన అనునవి సూర్యుని విశేషమైన పేర్లు. ఎవరైతే ఈ నామములను భక్తితో స్మరిస్తూ ధ్యానింతురో వారికి రోగభయము ఎక్కడ ఉంటుంది? ఓ స్కంద, ఈ నామములన్నీ పాపములను హరించును, పుణ్యములు కలిగించును. ఓ మహామతి, ఆదిత్యుని మహిమను గమనించి ఏమాత్రమూ సందేహము వలదు. ఓం ఇంద్రాయ నమః, ఓం విష్ణవే నమః అని ఈ మంత్రములను జపించవలెను. ఇదే హోమ మంత్రం అనగా హోమములలో చెప్పు మంత్రం. త్రికాలములందు సంధ్యోపాసన చేయనప్పుడు కూడా ఈ మంత్రమును చెప్పవలెను. ఇది సర్వశాంతిని కలిగించు మంత్రము, సమస్త విఘ్నములను నాశనము చేయు మంత్రము. దారుణమైన గడ్డలు, పచ్చకామెర్లు, స్మాల్ పాక్స్ వంటి సమస్త రోగములను నాశనము చేయు మంత్రకము. అలాగే ఒక్కరోజు, 3 రోజులు లేక 4 రోజుల పాటు వచ్చే జ్వరములు, కుష్టి, క్షయ, ఉదరశూల, రకరకాల జ్వరాలు, కృచ్ఛమ్మను, మూత్రరోగము ఇంకా ఇతర రోగములు కూడా ఈ మంత్రము జపము వలన నశించును. అంతేకాకుండా వాతము వలన కలుగు రోగములు, గర్భమునకు సంబంధించిన రోగములు, మహాభయంకరమైన తీవ్రమైన వేదన కలిగించే మహారోగములు ఆదిత్యుని నామ జపము వలన మాయమగును. క్షమాం దేవదేవేశ గ్రహరోగ భయేషు చ. ఓ దేవదేవేశ, గ్రహరోగ భయము వలన నుంచి నన్ను కాపాడు. ఈ విధముగా దివాకరుని నామమును చెప్పినచో అన్ని వ్యాధులు, భయాలు తొలగిపోవును. ఇప్పుడు నీకు సూర్యుని మూలమంత్రమును చెప్పెదను. ఇది సమస్త కోరికలను తీర్చును, భుక్తిని, ముక్తిని కలిగించును.
ఓం హ్రోం హ్రీం సహ సూర్యాయ నమః అనున్నది మూలమంత్రం. ఈ మంత్రమును జపించుట వలన సమస్త కోరికలు తప్పక సిద్ధించును. ఈ మంత్రము జపించు వానిని వ్యాధులు ఎన్నడూ బాధించవు. అనిష్టము ఇష్టము లేనివి కలుగవు. ఈ మంత్రముతో మంత్రించిన నీటిని త్రాగినచో రోగమును నశించును. భక్తి లేని వారికి ఈ మంత్రమును ఉపదేశించకూడదు. పిల్లలు లేని వారికి, నాస్తికులకు, లౌకికులకు కూడా ఈ మంత్రమును ఉపదేశించకూడదు. ఈ నీటిని కలువైన తైలముతో కలిపి వాసన చూడవలేను, లేక త్రాగవలేను. ఇలా చేసినచో సర్వవ్యాధి విముక్తుడగును. సూర్యమంత్రమును జపించిన నీటిని త్రాగినచో అన్ని వ్యాధులు నశించును. సంధ్యల యందు, హోమముల యందు ఈ మంత్రము జపించవలేను. ఈ మంత్రమును జపించినచో వ్యాధులు, క్రూర గ్రహ బాధలు నశించును. అనేక శాస్త్రముల వలన మరియు విస్తారమైన మంత్రముల వలన ఏమి ప్రయోజనము? ఈ మంత్రము సర్వశాంతిని కలిగించును, సర్వ అర్థములను ప్రసాదించును. ఈ మంత్రమును నాస్తికునకు, దేవ బ్రాహ్మణ నిందకునకు ఇవ్వకూడదు. గురువు యందు భక్తి గల వారికి మాత్రమే చెప్పవలేను, మిగిలిన వారికి చెప్పకూడదు. ప్రాతకాలంలో లేచి స్నానం చేసి ఈ మంత్రమును జపించువారు గోహత్య, కృతజ్ఞు దోషము మొదలైన పాపముల నుండి విముక్తులగుదురు. సూర్యుడు సంతుష్టుడైనచో ఆరోగ్యము, ఐశ్వర్యము, ధనవృద్ధి, యశస్సు లభించును. ఇందులో ఎటువంటి సందేహము లేదు. రోజుకు ఒక్కసారి కానీ, 2 సార్లు కానీ, 3 సార్లు కానీ ఈ మంత్రమును సూర్యుని సమక్షములో జపింతురో వారికి కోరుకున్న ఫలములు లభించును. పుత్రార్థికి పుత్రుడు, విద్యార్థికి విద్య, కన్యార్థికి కన్య, ధనార్థికి ధనము లభించును. భక్తితో శుద్ధాచార సమన్వితుడై శ్రవణం చేయువాడు సమస్త పాపముల నుంచి విముక్తుడై సూర్యలోకమునకు వెళ్ళును. సూర్యుని వ్రతమును ఆచరించినప్పుడు ఈ మంత్రమును జపించినచో, లేక ఇతర వ్రతములందు, హోమములందు, పుణ్యస్నానములందు, తీర్థములందు ఈ మంత్రము జపించినచో ఇది 1,000,000 రెట్లు ఫలమునిచ్చును. ద్విజులు సమక్షములో గ్రహశాంతి చేయనప్పుడు, భోజన కాలములో బ్రాహ్మణులకు భోజనము పెట్టినప్పుడు బ్రాహ్మణుడు ఈ మంత్రమును జపించినచో అనంత ఫలమును పొందును. తపస్వులకు, బ్రాహ్మణులకు, దేవతలకు ఎదురేగి ఈ మంత్రమును జపించువాడు, జపింప చేయువాడు సూర్యలోకములో గౌరవింపబడును. భద్రేశ్వరుని చరిత్ర. వ్యాసుడు ఇలా పలికెను. మధ్యదేశంలో భద్రేశ్వరుడను రాజు ఒకడుండెను. అతడు అనేక రకములైన తపస్సులు, వ్రతములు, ఉపవాసములు మొదలైనవి చేసి పునీతుడయ్యను. దేవ బ్రాహ్మణులను, ద్విజులను, గురువులను అతడు నిత్యము పూజించెడివాడు. అతడు న్యాయవర్తి, సుశీలుడు, శాస్త్రార్థములను చక్కగా తెలిసినవాడు, ప్రజలను చక్కగా పాలించెడివాడు. ఇటువంటి రాజుకి కుడి చేతిపై తెల్ల కుష్టు వచ్చినది. వైద్యులు చికిత్స చేసినను అది పెరుగుతూనే ఉంది. అప్పుడు రాజు బ్రాహ్మణ ముఖ్యులను, మంత్రులను పిలిచి వారితో ఇలా పలికెను. ఓ బ్రాహ్మణులారా, నా చేతిపైన సహింప శక్యము కాని లోకము గర్హించునట్టి ఈ వ్యాధి వచ్చినది. అందువలన నేను ఏ దేహమును పుణ్యక్షేత్రము ఎక్కడ ఉన్నదో అక్కడ త్యజించదను. ఓ ధర్మజ్ఞులారా, వీరులారా, సంతానం లేనటువంటి నేను ఇహపరలోకాలలో హితమును పొందుటెట్లు మీరు నా యందు ప్రసన్నులై నేనేమి చేయవలేనో చెప్పవలేను అనెను. అప్పుడు బ్రాహ్మణులు ఇలా పలికిరి. రాజా, ధర్మశీలుడవు, ధీమంతుడవు అయిన నీవు ప్రజాపాలనను పరిత్యజించినచో ఈ దేశము నాశనమైపోతుంది. అందువలన నీవటువంటి మాటలు పలుకరాదు. దీనికొక పరిహారమును ఆలోచించదము. ప్రభు, ప్రయత్నపూర్వకముగా మహాదేవుడైన సూర్య భగవానుని ఆరాధించు. రాజు ఇలా పలికెను. విప్రేంద్రులారా, సూర్యుని ఉపాసించు మార్గం ఏమిటి? లోకగర్హితమైన అశుచ్యమైన ఈ కుష్ఠవ్యాధితో ప్రజల ముందుకు వెళ్ళుట ఎట్లు? అలా చేసినచో ప్రజలందరూ అశుచులందురు కదా. అందువలన నేను ఎవరికి కనిపించకుండా వెళ్ళెదను. రాజ్యము వలన కానీ, పూజ వలన కానీ ఫలితమేమున్నది? బ్రాహ్మణులు ఇలా పలికిరి. రాజా, నీవు నీ రాజ్యములోనే ఉండి సూర్యుని ఆరాధించుట వలన భయంకరమైన
పాపము నుండి వ్యాధి నుండి విముక్తుడవయ్యదవు. స్వర్గమును మోక్షమును కూడా పొందెదవు. బ్రాహ్మణుల మాటలు విని ఆ రాజేంద్రుడు వారికి శిరస్సు వంచి నమస్కరించి సూర్యుని పరమారాధన కార్యమును చేపట్టెను. గంధాది లేపనములతోనూ వివిధ రకములైన ఫలములను పుష్పములతోనూ అక్షతలతోనూ అర్ఘ్యములతోనూ మంత్రములతోనూ జపాకుసుమములతోనూ అర్కపత్రములతోనూ కరవీరములతోనూ కరంజకములతోనూ ఎర్రని పుష్పములతోనూ సింధూరంతోనూ ఎర్రని కుంకుమతోనూ ఇతరములతోనూ ప్రతిరోజు సూర్యుని పూజించుచుండెను. ఉదుంబర అత్తి వృక్షము మొదలులో అర్ఘ్యమును సమర్పించుచు సూర్యుని పూజించెను. మంత్రులు పురోహితులు భార్యలు భోగినులతో సూర్యునికి ఎదురేగి ప్రతిరోజు సూర్యునికి అర్ఘ్యము ఇచ్చుచుండెను. ఉత్తమమైన అర్కశాంతులతోనూ స్తోత్రములతోనూ యంత్రములతోనూ మూల మంత్రములతోనూ ఇతర మంత్రములతోనూ సూర్యుని పూజించెను. సమాహితుడైన సూర్య వ్రతము ఆచరించెను. ఇలా చేయగా క్రమంగా రాజు శరీరంలో మాంసము పెరిగి వ్యాధి నుంచి దూరమయ్యను. ఈ విధముగా తన వ్యాధి నయమైన పిదప రాజు ప్రతిరోజు ఉదయమున ఈ వ్రతమును ఆచరించెను. తన ప్రజలను కూడా ఈ వ్రతము చేయమని ఆజ్ఞాపించెను. అదే విధముగా ప్రజలు వారి భార్యలతోనూ కుటుంబ సభ్యులతోనూ జపాకుసుమములతోనూ అరటి పండ్లతోనూ వివిధ రకములైన ఫల పత్ర పుష్పములతోనూ సూర్యుని పూజించిరి. రోజంతా ఉపవసించి సూర్యుని ఆరాధించి నైవేద్యమును రాత్రి భుజించిరి. బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు అందరూ భాస్కరుని పూజించిరి. వారి ఆరాధనకు ప్రసన్నుడై భాస్కరుడు రాజుకు ప్రత్యక్షమై, రాజా, నీకు ఏమి వరము కావలేను కోరుకొనుము, అంతేకాదు నీ ప్రజల హితము కోసము వరము కోరుకొనుము అనేను. అప్పుడు రాజు ఇలా పలికెను, కోరుకొనుము అనేను భాస్కరుడు. రాజు ఇలా పలికెను, జగత్తుకు నేత్రముల అయినవాడా, నీవు నా యందు ప్రసన్నుడవైనచో నాకిష్టమైన వరమును నీవు అనుగ్రహింపదలిచినచో మేమందరము నీ లోకములోనున్న స్వర్గమును పొందునట్లు అనుగ్రహించుము అని రాజు కోరెను. అప్పుడు సూర్యుడు ఇలా పలికెను, ఓ మహానుభావ, నీ మంత్రులు ద్విజులు విప్రులు వారి భార్యలతో భృత్యులతో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులందరూ యవ్వనముతో సర్వభోగములను అనుభవిస్తూ కల్పవృక్షములున్న పెద్ద భవనములలో నృత్య గీతములతో అందమైన నా లోకములో ఆనందింతురుగాక. 5 కల్పముల తరువాత మన్వాది యందు నీవు రాజుగా జన్మించెదవు. నీ పట్టణములోనున్న ఈ ప్రజలు పురోహితులు నా వర ప్రభావము వలన స్వర్గమును పొందుదురు. సూర్యుడు ఈ విధముగా పలికి అంతర్ధానమయ్యను. అనంతరము భద్రేశ్వరుడు తన ప్రజలతో పాటు స్వర్గమును పొందెను. అతని దేశములో నున్న కీటకాది ప్రాణులు కూడా వాటి పుత్రులతో స్వర్గములోనున్న కల్పవృక్షములలో సుఖించినవి. ఈ విధముగా ప్రశంసింపదగిన వ్రతములను చేయుచున్న రాజులు విప్రులు మునులు సూర్యుని స్వర్గమునకు వెళ్ళిరి. కొందరు సంపదను, కొందరు భార్యాపుత్రులను, మరికొందరు సుఖమును, స్వర్గమును, ఆరోగ్యమును కోరుకొని సూర్యుని అనుగ్రహం వలన వాటిని పొందిరి. ఏ మానవుడు ఈ పుణ్యకథను శుచియై వింటాడో లేక చదువుతాడో అతడు ఎంతో పుణ్యమును పొందును, పాపములన్నీ నశించును, రుద్రుని వలె పూజితుడగును, స్వర్గములో సర్వసాక్షి అగును, వరదుడై సూర్యునికి ప్రియుడగును, నియతుడై దీనిని విన్నవాడు పుణ్యవంతుడై ధనికుడగును, సూర్యుని సభలో మంచి వక్త అగును. ఇది సూర్యుడు యమునికి చెప్పిన పరమ రహస్యం. ఈ భూమిపై వ్యాసుడు చెప్పెను. చంద్రుని ఆరాధన. వైశంపాయనుడు ఇలా పలికెను, ఓ ద్విజోత్తమ, నీ అనుగ్రహం వలన గ్రహరాజైన సూర్యుని ప్రభావం గురించి విన్నాము. సూర్యుడు మొదలైన గ్రహములకు శాంతింపచేయుటకు సాధనలు ఏమిటి? సూర్యుడు మొదలైన వారు ఎవరు? వాళ్ళని సంతోషింపచేయు విధానమేమిటి? వారికి ఇష్టమైనవి ఏమిటి? వారి పావన దర్శనమునకు అనువైన దేశకాలములు ఏమిటి? వ్యాసుడు ఇలా పలికెను, లోకములోని జనులు పాపపుణ్యములను అనుభవించుటకు, శుభములను అశుభములను చేయుటకు, కర్మను నాశనము చేసుకొనుటకు, పుణ్యపాప ఫలములను పొందుటకు కారణము గ్రహములే. మానవులలోను గ్రహములలోను సూర్యుడు కాలాంతకుడని తెలియవలేను. అతని సౌమ్యత మరియు క్రూరత, బలము
వలన అతడు నిగ్రహించుటకు అనుగ్రహించుటకు సమర్థుడు. అతనిని సంతోషపరచు విధానమును తెలిపెదను. సూర్యుని శాంతింపచేయుటకు ఆ కృష్ణేన మొదలైన మంత్రములతోనూ ఉదుంబర అంటే అత్తి మరియు పలాశ మోదుగ సమిదలతో నెయ్యితో యజ్ఞం చేయవలేను. ఇలా చేయుట వలన ఇష్టార్థ సిద్ధి, వ్యాధి నివారణ, హత్యాదోషము నుంచి విమోచన మొదలైన లాభములను పొంది శాంతియుక్తుడగును. ఒక్కొక్క మంత్రమునకు 100 హోమములు చేయవలేను. ఒక తెల్ల మేకను ఆదివారం నాడు బ్రాహ్మణునకు దానమియ్యవలేను. శక్త్యానుసారముగా మనోహరమైన కవ్యములతో బ్రాహ్మణులకు భోజనం పెట్టవలేను. ఈ విధముగా దానములు శుక్లపక్ష సప్తమి నాడు పౌర్ణమి ఎందు కానీ చేయవచ్చును. ఈ విధముగా చేయుట వలన వ్యాధిగ్రస్తుడు వ్యాధి నుంచి విముక్తుడగును మరియు వ్యాధులచే బాధింపబడడు. ఈ బ్రహ్మాండములో బ్రహ్మ మొదలు గడ్డిపోచ వరకు ఉన్న ప్రాణులలో సూర్యుడు అత్యుత్తముడు. ప్రళయము వచ్చినంత వరకు అణువణువున సూర్యుడుంటాడు. సృష్టి స్థితి సంహారములు ఇతడే చేయును. సూర్యుడు సృష్టి సమయంలో అనగా జీవులు పుట్టినప్పుడు వారి దేహములో ఉండును. అలాగే వారు మరణించిన పిదప వారి దేహమును విడుచును. 16 కలలతోనున్న చంద్రుడు ప్రాణుల శిరస్సు లోపల ఉండును. అధోముఖుడై అహర్నిశలు సుధావృష్టిని కురిపిస్తూనే ఉంటాడు. వీరిరువురు అణుమాత్రంలో ఉండుట వలన జీవులు జీవించుచున్నారు. చరాచరములను సస్యములను చంద్రుడు రసభరితము చేయుచున్నాడు. సూర్యచంద్రులిరువురు వలననే ఈ జగత్తు సృష్టింపబడుతుంది, ధరింపబడుతుంది. వారిని ఆరాధించుట వలన పుష్టి కలుగుతుంది, పుణ్యము లభిస్తుంది. సదా శుచిగా ఉన్నవాడు సర్వకార్యములను సాధించును. అజ్ఞానముతో చంద్రుని పూజించని వానికి ఆయువు క్షీణించును, నరకమునకు కూడా వెళ్ళును. చంద్రుని ఇలా పూజించవలేను. నిష్కలంక కళాధార గంగాధర శిరోమణి ద్వితీయాయాం జగన్నాథ తుభ్యం చంద్ర నమోస్తుతే. నిష్కలంకుడా, కళలను ధరించువాడా, శివుని శిరస్సునకు అలంకారమైనవాడా, జగన్నాథుడా, ద్వితీయమందు నీకు నమస్కరించుచున్నాను. ద్వితీయ తిథి ముఖ్యం. మిగిలిన తిథులలో చంద్రుని ఆరాధించినను ఇష్టార్థ ఫలమును పొందును. అత్రి నేత్రోద్భవ శ్రీమాన్ క్షీరోద మదనోద్భవ మహేష ముకుటావాస తుభ్యం చంద్ర నమోస్తుతే. అత్రి కన్నుల నుంచి పుట్టినవాడా, క్షీరసాగర మదన సమయంలో క్షీరసాగరము నుంచి పుట్టినవాడా, మహేశ్వరుని మకుటములో నుండువాడా, నీకు నా నమస్కారములు. దివ్యరూప నీకు నమస్కారం. సుధాకర జగత్ప్రీతి నీకు నమస్కారం. భూధుడైన వాడా, నిన్ను శుక్లపక్ష రాత్రియందు కృష్ణపక్ష రాత్రులందు తెలియదును. ఈ స్తోత్రంలో స్తుతింతును. హోం హోం హ్రోం సోమాయ నమః అను మూలమంత్రమును జపింతురు. ప్రభాత సమయములలో ఈ మంత్రమును జపించవలయను. ఈ విధముగా చంద్రుని పూజించువారు, చంద్రుని కథను చెప్పువారు, వినువారు అమృత సమానులై లోకములో జన్మల యందు జన్మింతురు. సహస్రనామములతో చంద్రును పూజించువాడు, స్తుతించువాడు పునర్జన్మ లేకుండా అక్షయలోకములను పొందును. చంద్రుని ఈ విధముగా పూజించవలయను. ఇత్తడి లేక కంచు పాత్రలో పెరుగు కానీ నెయ్యి కానీ శక్త్యానుసారముగా నింపి పర్వదినములలో కానీ కృష్ణపక్ష సోమవారం నాడు కానీ పుత్రవంతుడైన బ్రాహ్మణునకు దానం ఇయ్యవలేను. స్తోమత ఉన్నచో వెండి లేక బంగారు పాత్రలో కూడా దానం ఇయ్యవచ్చును. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవ్వరూ దానమిచ్చినను అమృతమును మించిన ఐశ్వర్యము లభించును. ఎన్నడూ దుర్గతి పాలు కారు. రూప ఐశ్వర్యములను ఆపేక్షిస్తూ పెరుగుతో నిండిన ఈ పాత్రను దానమిస్తున్నాను. కాంస్య పాత్రలోనున్న నీవు నాకు రూప సౌభాగ్యములను ప్రసాదించవలేను అని చెప్పవలేను. మాశ్చర్యము లేకుండా తన శక్త్యానుసారముగా మానవుడు దానం ఇయ్యవలేను. శక్త్యానుసారముగా నూతన వస్త్రములు దక్షిణతో పాటు సమర్పించవలేను. సంపూర్ణమైన భోజనము, సుమనోహరమైన తాంబూలమును,
పుష్పమాలలు మొదలైనవి ఇవ్వవలెను. ఇలా చేసినచో సౌభాగ్యము సౌందర్యము ప్రాప్తిస్తుంది. ఎవరు ఈ విధముగా చంద్రుని ఉద్దేశించి దానమొసంగునో అతనికి స్వర్గములోనే కానీ భూలోకమందు కానీ రూప సౌభాగ్యములను పొందును. భౌముని జననము. వైశంపాయుడు ఇలా పలికెను. అంగారకుని పుట్టుక గురించి వినవలెననుకుంటున్నాను. ఏమి చేసినచో జనుల ఎందు అతనికి అనుగ్రహం కలుగును, అతని ప్రభావము వైభవము తేజస్సును కూడా వినవలెనని కోరుచున్నాను అనెను. అప్పుడు వ్యాసుడు ఇలా పలికెను. భౌముడు అంటే కుజుడు. కుజుడు భూమిపుత్రుడు, శివుని అంశతో జన్మించినవాడు. కుజాతుడు భూమికి పుట్టినవాడు కావున ఇతనిని కుజుడందురు. ఇతడు సత్వగుణములు కలిగినవాడు. సూర్యుడు బలవంతుడు, తీక్షణుడు, క్రూరుడు అయిన గ్రహము కుజుడు. రూప సంపన్నుడు, యువకుడు, మెరుపు వలె ఉండువాడు. మెరుపు ఎరుపు వర్ణం కలవాడు, ప్రతాపవంతుడు, నాయకుడు. దేవతలకు మానవులకు శత్రువులైన దైత్య దానవులను ఇతడు నిర్జించెను. మానవులు, సస్యములు, పశుపక్షులు కుజుని దశ యోగమును పొందినప్పుడు ఇబ్బందులను ఎదుర్కొనును. వైశంపాయనుడు ఇలా పలికెను. గురుదేవ, కుజుడు శివునకు ఎలా జన్మించాడు? అతడు భూమిపుత్రుడు ఎలా అయ్యాడు? ఈ దివ్యగ్రహంనకు క్రూరత్వం ఎలా ప్రాప్తించినది? ఇవన్నీ తెలుసుకోవాలననుకుంటున్నాను. ఏమి చేసినచో అతడు సంతుష్టుడగును? లోకులు ఇతనిని ఎలా పూజించవలేను? ఇవన్నీ మీ ద్వారా వినవలేననుకుంటున్నాను. నా యందు ప్రీతితో మీరు చెప్పవలేను. వ్యాసుడు ఇలా పలికెను. హిరణ్యాక్షుని వంశంలో ధీమంతుడు, దేవతలను నిర్జించినవాడు అయిన అంధకుడను రాక్షసరాజు ఉండేవాడు. విష్ణువు వర ప్రభావము వలన పుట్టిన ఇతడు విష్ణువు వలె పరాక్రమవంతుడయ్యెను. ఇతడు ఇంద్రుడు మొదలైన దేవతలనందరినీ జయించెను. అప్పుడు దేవతలందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళి, అంధకుడు మా రాజ్యమును, సుఖమును, యజ్ఞమును అపహరించాడు. అతనిని వధించు ఉపాయము చెప్పవలసినది అని వేడుకొనిరి. వారి మాటలను విన్న బ్రహ్మదేవుడు వారితో ఇలా పలికెను. అంధకుడు విష్ణు వర ప్రభావం వలన పుట్టినవాడు. అమృతమును కూడా త్రాగినందున ఇతనికి చావు లేదు. అయితే అతడు మరణించినట్లు చేయవలేను. లోకహితము కోసం శ్రద్ధ కామ సమన్వితమైన విచికిత్సలను పంపించి వారు అందరిలో చేరినట్లు చేసేదను. అంధకునికి పార్వతి యందు మాత్రమే మనస్సు లగ్నము చేసెను. దుర్గ యందు తప్ప వేరే ఎవరి యందు అతనికి మనస్సు లేదు. అంతట శివుడు క్రుద్ధుడై అతనిని విరూపిని చెయ్యును. అంతటా అతడు అసురత్వమును విడిచి శివుని గణాలలో చేరును. బ్రహ్మ ఈ విధముగా పలికి శ్రద్ధ కామ విచికిత్సలను అంధకుని వద్దకు పంపించెను. అప్పుడు అంధకుడు కామముతో విచికిత్స ప్రభావంతో స్త్రీలలో నావారు పరాయివారు అని తెలియకుండెను. ఈ విధముగా బ్రహ్మ మాయా ప్రభావంతో అతడు 3 లోకములలోనూ తిరుగుచుండెను. అలా తిరుగుతూ హిమవత్ పర్వత ఉపరితలమందు గొప్ప సౌందర్యము కలిగిన ఒక శ్రీరత్నమును చూసెను. ఆమెయే పార్వతి. పార్వతిని చూసినంతనే అతడు కామవశుడయ్యెను. కామము వలన అతడు జ్ఞానము కోల్పోయి దుర్గను పట్టుకొనుటకు ప్రయత్నించెను. అప్పుడు పార్వతి కోటవి రూపమున నగ్న రూపము ధరించి ఈశ్వరుని దగ్గరకు వెళ్ళెను. ఆమె శివుని వద్దకు వెళ్ళినను కామమోహితుడైన అంధకుడు శివపత్ని అయిన పార్వతిని విడవకుండా వెనుకని వెళ్ళిచుండెను. పార్వతీదేవి చేసిన ధ్యానము వలన శివుడు అక్కడికి వచ్చి పార్వతిని కలిసెను. శివుని చూచిన దైత్యేంద్రుడు తన నివాసమునకు వెళ్ళిపోయి శంభుని జయించుటకు తన యోధులను సమాయత్తపరిచెను. ఈ వార్త కైలాసమంతటా ప్రాకినది. అంతట శివుడు క్రుద్ధుడై నందితో ఇలా పలికెను. ఓ వీరుడా, నా ఆజ్ఞగా నీవు వెంటనే రాక్షసుల పట్టణానికి వెళ్ళి ఆ దైత్యేంద్రుని కొలువులోనున్న శుక్రుని అందరి సమక్షంలో జుట్టు పట్టుకొని వెంట ఈడ్చుకురా. మహానుభావుడైన నంది పార్వతీపతి ఆజ్ఞగా దైత్యుల సమక్షంలో శుక్రుని జుట్టు పట్టుకొని ఈడ్చుకు వెళ్ళెను. దైత్యులు నందిని ఈ విధముగా రకాల ఆయుధములతోనూ
బాణములతోనూ కొట్టిరి. శివుని అనుగ్రహం వలన అవి నందిని ఏమీ చేయలేకపోయెను. ఈ విధముగా శుక్రుని ఈడ్చుకుంటూ వెళ్ళి దేవతలతో కూడియున్న శివుని సమక్షములో పడవేసెను. కాలుని వలె ఘోరమైన రూపములోనున్న శివుడు ఉగ్రుడై శుక్రుని ఎత్తి పట్టి మింగివేసెను. దైత్యేంద్రుడు కోపముతో సైన్యముతో కలిసి వివిధ ఆయుధములతో శివునిపై దండెత్తెను. దేవతలు విద్యాధరులు కూడా దైత్యులతో యుద్ధమునకు తలపడిరి. ఈ విధముగా దేవతలకు దైత్యులకు మధ్య మహాఘోరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధమునకు లోకములు తల్లడిల్లినవి. ఆ మహాయుద్ధములో దేవతలు తమ ఆయుధములతో దైత్యులను కొట్టిరి. అలాగే దైత్యులు కూడా తమ ఆయుధములతో దేవతలను కొట్టిరి. ఒకరిని ఒకరు జయించవలయనను తపనతో వజ్రములు పొదిగిన చివరలు గల ఆ వజ్రాయుధము వంటి బాణములతో ఒకరిని ఒకరు పొడుచుకొనిరి. ఆ బాణములతో వారి శరీరములు మిక్కిలి ప్రకాశించినవి. కశ్యపుని పుత్రులైన దేవతలు గురి తప్పని తమ ఆయుధములతో దైత్యులను వధించిరి. దేవతలు తమ పరాక్రమముతోనూ ఆయుధములతోనూ ప్రపంచాన్ని ఆవరించి దైత్య సైన్యాన్ని క్షణాలలో ముట్టించెను. శివుడు అందకుని త్రిశూలములతో గుచ్చి ఎత్తి చాలా కాలం సమయమున ఉంచినాను. ఆ దైత్యుడు చావలేదు. అంతట అందకుడు శివునికి విధేయుడయ్యను. శివుడు సంతోషించి అతనిని తన గణములతో చేర్చుకొని అతనికి భృంగరిఠి అను నామము నొసంగెను. దేవతలు దైత్యులను నాశనము చేసిన పిమ్మట దేవతలతో సంభాషిస్తూ శుక్రుని బయటకు కక్కెను. అప్పుడు ఆ గర్భము నేలపై పడుట వలన అతనికి భౌముడను పేరు వచ్చినది. శుక్రుడు శివునకు ధన్యవాదములు తెలిపి దానవులను చేరెను. ఈ విధముగా భౌముడు శివుని అంశగా భూమిపై జన్మించెను. భౌముని చతుర్థితో కూడిన మంగళవారం నాడు పూజించవలేను. దశ గోచారములలో అరిష్టము కలిగినప్పుడు అతనిని పూజించవలేను. త్రికోణ మండలములో ఎర్రని పూలతో గంధముతోనూ పూజించినచో పుత్ర పౌత్ర సుఖ యశస్సులను ప్రసాదించును. ఇంకేమి వినవలైనో అడగండి. అప్పుడు వ్యాసుడు ఇలా పలికెను: శిష్యులారా, శుభమును కలిగించే ఈ ధర్మాఖ్యానమును మీకు వినిపించాను. దీనిని విన్నవానికి పునర్జన్మ ఉండదు, మరణము ఉండదు. ఇది ద్విజాతులకు పుణ్యమును ప్రసాదించును. శుభమును కోరువారు దీనిని ఆచరింతురు. మీరు కృతకృత్యులై నా ఆజ్ఞగా వెళ్ళిరండి. బ్రహ్మ ఇలా పలికెను: పుత్ర, సత్యవతి పుత్రుడైన వ్యాసుడు ఈ విధముగా నానా విధమైన ధర్మములను నిర్ణయించి తన ఆశ్రమమునకు వెడలెను. నీవు కూడా ఈ తత్వములను తెలుసుకొని హరిని ధ్యానిస్తూ లోకమునకు ధర్మమును ఉపదేశిస్తూ హరిని సంతోషపరచు. పులస్తుడు ఇలా పలికెను: ఓ రాజా, బ్రహ్మ పలికిన మాటలు విని నారదుడు గంధమాదన పర్వతంలోనున్న నారాయణ ఋషిని దర్శించుటకు బదరికాశ్రమమునకు వెళ్ళెను. గ్రహముల పూజా విధానం. భీష్ముడు ఇలా పలికెను: మీ నుంచి సూర్యచంద్ర మరియు కుజుల పూజా విధానం విన్నాను. ఇప్పుడు చంద్రుని పుత్రుడైన బుధుని పూజా విధానం తెలపవలేను. పులస్తుడు ఇలా పలికెను: తారాగర్భంలో చంద్రునికి జన్మించిన పుత్రుడు బుధుడు లేదా సౌమ్యుడు. ఇతడు పేరునకు సౌమ్యుడే అయినను క్రూరగ్రహము, మానవులకు శుభాశుభ ఫలములను ఇచ్చును. బుధుని మండలము బాణరూపంలో ఉండునని శాస్త్రములు చెప్పుచున్నవి. పచ్చని రంగు గల పొడులతో బుధమండలము రచించవలెను. గంధము, ధూపము, పుష్పములతో పూజించవలెను. బుధదశలో అరిష్టము కలుగుచున్నప్పుడు మరియు గోచారములో దోషము కలుగునప్పుడు శాస్త్రములలో చెప్పిన విధముగా దానములు చేయవలెను. బుధుని ప్రీతి కోసం లేదా శాంతి కోసం కర్పూరము, పెసలు, ఆకుపచ్చ రంగు వస్త్రము, రత్నములు, సువర్ణము యథాశక్తిగా దానం చేయవలెను. సౌమపుత్ర మహాప్రాజ్ఞ, వేదాంగ పారంగా, నమస్తే గ్రహమధ్యస్థ ప్రసన్నో భవమే సదా. చంద్రుని పుత్రుడు, బుద్ధిమంతుడు, వేదాంగ పారంగుడు, గ్రహముల మధ్యలో నున్నవాడు అయిన బుధునకు నమస్కారం. నాకు సదా ప్రసన్నుడగును గాక అని భక్తితో బుధుని స్తుతించవలేను. ఈ విధముగా స్తుతించుట వలన సోమపుత్రుని అనుగ్రహమును పొంది సమస్త కోరికలు నెరవేరును. గురుగ్రహమును పూజించుటకు పసుపు వర్ణ పొడితో పట్టిసమను
ఆయుధ ఆకారంలో మండలమును రచించవలేను. పసుపు వర్ణ పుష్పములతోనూ చూర్ణములతోనూ గంధముతోనూ పసుపు వస్త్రములతోనూ సువర్ణముతోనూ పూజించవలేను. జాతకములో గురువునకు పాపి అయినప్పుడు గురుదశలోను గోచారములోను దోషము కలిగించినప్పుడు గురువును పూజించి యథాశక్తిగా దానము చేయవలేను. శనగలు, పసుపు వర్ణ వస్త్రము, సువర్ణము, పుష్యరాగము విప్రునకు దానమిచ్చినచో గురుగ్రహము వలన కలుగు దోషము పరిహారమగును. బృహస్పతి సురాచార్య సర్వశాస్త్ర విశారద దానవే దానేనానేన సంతుష్టో భవ సౌమ్యో మమాధునా. దేవతలకు ఆచార్యుడైన ఓ బృహస్పతి, సర్వశాస్త్ర విశారదుడా, నేను చేసే ఈ దానముతో సంతుష్టుడవై నా యందు సౌమ్యుడవు కమ్ము. ఈ విధముగా చేసినచో గురువు అనుకూలుడగును. ఇలా గురువును పూజించినచో గురువు సంతుష్టుడై కోరిన కోరికలను నెరవేర్చును. ఓ రాజా, ఇక శుక్రుని పూజించు విధానము తెలిపెదను. ఆ విధముగా చేయుట వలన శుక్రుడు ప్రీతుడై కోరిన కోరికలనన్నింటినీ నెరవేర్చును. శుక్రునికి 5 మూలలున్న మండలమును రచించవలేను. దీనిని తెల్లని పొడితో శ్రద్ధతో రచించవలేను. తెల్లని పూలతోనూ తెల్లని గంధముతోనూ తెల్లని వస్త్రముతోనూ శుక్రుని భక్తితో శ్రద్ధతో పూజించవలేను. శక్త్యానుసారముగా పాత్రుడైన బ్రాహ్మణులకు వెండిని దానం చేయుట శ్రేయస్కరం. జాతకములో శుక్రుడు పాపి అయినప్పుడు శుక్రుని దశలోను గోచారములో పాప ఫలములు నిచ్చునప్పుడు సద్బ్రాహ్మణునకు తెల్లని గుర్రమును, బియ్యము, తెల్లని బట్ట, తెల్ల చందనము, పచ్చకర్పూరము, సుగంధ ద్రవ్యములను దానమియ్యవలేను. భృగుపుత్ర మహాభాగ దానవానాం పురోహిత దానేనానేన సంతుష్టో భవ సర్వాసురార్చిత. సమస్త అసురులచే పూజింపబడు ఓ భృగుపుత్ర, దానవులకు పురోహితుడా, మహానుభావ, నేను చేసిన ఈ దానముతో సంతుష్టుడవు కమ్ము. ఓ కురునందన, ఈ మంత్రమును చక్కగా ఉచ్చరించి యథోచితముగా దానము చేసినచో శుక్రుడు ప్రసన్నుడగును. శనీశ్వరుని పూజించుటకు నల్లని పొడులతో మానవాకారంలో మండలమును రచించవలేను. నల్లగంధము, నల్లని పువ్వులు, నల్లని వస్త్రముతో పూజించవలేను. లోహము అంటే ఇనుము, తెలకపిండి, నల్ల నువ్వులు దానముగా ఇవ్వవలేను. గోచారంలో కానీ దశలో కానీ శని వలన దోషము కలిగినప్పుడు నల్ల ఆవును, నల్లని వస్త్రము, సువర్ణము, నీలమణులను దానమియ్యవలేను. సూర్యాసునో మహాభాగ ఛాయాపుత్ర మహాబల అథో దృష్టే భవశని ప్రసన్నో స్మాత్రప్త ధానతః. ఓ సూర్యపుత్ర, ఛాయకు పుట్టినవాడా, మహాబలవంతుడా, మహానుభావ, అధో దృష్టి కలవాడా, నా యందు ప్రసన్నుడవు కమ్ము. ఈ విధముగా శనీశ్వరుణ్ణి స్తుతించి యోగ్యుడైన బ్రాహ్మణునకు దానమియ్యవలేను. అలా చేయుట వలన గోచారములో కానీ దశలో కానీ శని వలన కలుగు దోషములు నశించును. రాహువు వర్ణము మొదలగునవి అన్యు శని వలనే ఉండును. ఆకారము కూడా శని వలే ఉండును. పూజించుట మాత్రం సూర్యపుత్రుడైన శని వలనే చేయవలేను. గోమేధము, ఆవాలు, నువ్వులు, గేదె, మేక, మినుములు రాహువు ప్రీతి కోసం దానమియ్యవలేను. సింహికాసుత దైత్యేంద్ర రాహువో చంద్రార్కమర్దన భవతుష్టో మహాభాగ దానేనానేన సువ్రత. సింహికాపుత్రుడా, దైత్యేంద్రుడా, చంద్ర సూర్యులను మర్దించినవాడా, మహానుభావ, నేను చేసే ఈ దానముతో ప్రసన్నుడవు కమ్ము. కేతువునకు ధ్వజము వంటి మండలమును రచించవలేను. మిగిలిన పూజావర్ణము అంతా సూర్యుని వలనే అని తెలియవలేను. కేతువుకు 7 ధాన్యములు సువర్ణము దానముగా చెప్పబడినది. ఓ రాజా, ఈ విధముగా చేసినచో
రాహుకేతువులు ప్రసన్నులై ధనము, పుత్రులు, సుఖము, సౌభాగ్యమును ప్రసాదించునని చెప్పబడినది. ఆకృష్ణ అను మంత్రమును సూర్యునకు, ఇమాం దేవః అను మంత్రమును చంద్రునకు, అగ్నిమూర్ధ అను మంత్రమును కుజునకు, ఉద్బుధ్నాగ్నే అను మంత్రమును బుధునకు, బృహస్పతి అతియధాయ్యో అను మంత్రము బృహస్పతికి, అన్నాత్పరి అను మంత్రమును శుక్రునకు, శన్నోదేవి అను మంత్రమును శనికి, శయనాచ్చిత అను మంత్రము రాహువుకు, కేతుం కృణ్వన్న కేతవే అను మంత్రమును కేతువునకు చెప్పబడినది. ఆయా గ్రహముల పూజకు కానీ జపమునకు కానీ ఈ మంత్రములను చెప్పవలేను. ఇలా చేసినచో గ్రహములు అనుకూలురై గొప్ప సంపదలను ఇచ్చును. ఓ మహారాజా, నీకు క్రమముగా అన్నీ చెప్పాను. సమస్త శృతుల సారమైన దీనిని మానవులు విన్నచో దైవ సన్నిధిని చేరును. ఇది పవిత్రము, యశస్సును కలిగించును, పితృదేవతలకు ప్రియమును కలిగించును, దేవతలకు అమృతము, మరణము లేక పోవుటను కలిగించును, పాపులైన వారికి కూడా ఇది పుణ్యమును ప్రసాదించును. ఎవరైతే దీనిని భక్తితో పఠిస్తారో, శ్రవణము చేస్తారో, లేదా ముర నరకులకు వధించిన స్వామి కృష్ణుని పూజను చూచునో, ప్రజలకు దీని గురించి చెప్పునో, అటువంటి వాడు ఇంద్రలోకములోను శివుని చేతను, బ్రహ్మచేతను, ఇతర దేవతల చేతను కల్పకాలము గౌరవింపబడును. ఋషులు యొక్క పావన చరిత్రను వినువాడు సర్వపాపముల నుంచి విముక్తుడై స్వర్గలోకమును పొందును. కృతయుగములో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపరయుగంలో యజ్ఞము ఉత్తమమైనవి అని చెప్పబడినది. కలియుగంలో దానమే ఉత్తమమైనదని చెప్పబడినది. దానములలోకెల్లా ఉత్తమమైన దానము సర్వభూతములకు అభయమినిచ్చుట. దీనికంటే గొప్ప దానము లేదు. శూద్రునికి దానమే ముఖ్యమైనదని భగవంతుడు చెప్పెను. దానము వలన అన్ని కోరికలు నెరవేరును. అతనిలో తపఫలము ఉదయిస్తుంది. ఈ పురాణము పుణ్యమును కలిగించును, పావనమైనది, ఆయువు పెంచునది, సమస్త పాపములను నశింపచేయునది. దీనిలో తీర్థములు, శార్థములు వర్ణింపబడినవి. వీటిని శ్రద్ధతో విన్నవాడు, చదివినవాడు శ్రీమంతుడగును, పాపముల నుండి విముక్తుడగును. దాని వలన లక్ష్మీనారాయణులున్న వైకుంఠమును పొందును. ఓ రాజా, పుణ్యప్రదము, పాపనాశకము అయిన పురాణమును నీకు చెప్పాను. బ్రహ్మ, సూర్య, రుద్రులు కూడా దీనిని గౌరవింతురు. అందుకే బుధులు దీనిని వినవలేనని చెప్పుదురు. ఓ రాజా, నీకు సృష్టి ఖండమును వినిపించాను. పద్మపురాణంలో ఇది మొదటి ఖండం. ఈ ఖండము 9 విధములైన సృష్టుల గురించి వివరించును. బుధుడైన వాడు దీనిని బ్రాహ్మణులకు వినిపించవలేను, తానును పఠించవలేను, వినవలేను. ఇలా చేసిన వారు 1,000,000 కల్పముల కాలము బ్రహ్మలోకమును సుఖింతురు. శ్రీ పద్మ మహాపురాణం సృష్టిఖండం సమాప్తం. నమస్తే.